హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్లో ఈరోజు స్ట్రీట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా వెజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు రెసిపీలో అయితే చూసేద్దాం. ముందుగా దీనికోసం అయితే 1 కప్పు వరకు క్యాబేజ్ని ఈ విధంగా సన్నగా తురిమి ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట. వీలైనంత సన్నగా చాప్ చేసుకున్నా పర్లేదు, లేదా సన్నగా తురుముకున్నా పర్లేదు. అలానే 1 కప్పు క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సన్నగా తురుముకున్న క్యారెట్ ఇంకా క్యాబేజీ ఒక్కొక్క కప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకొని దీంట్లోనే ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా సాల్ట్ తగ్గితే మీ రుచికి సరిపడంత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు బియ్య పిండిని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకొని దీంట్లోనే ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఎలాంటి వాటర్ అనేది మిక్స్ చేయకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. లేదంటే మీరు కావాలంటే మనకి బయట రెస్టారెంట్ స్టైల్లో కావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నా పర్లేదు. నేను ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయకుండానే ఇదంతా మిక్స్ చేశాను. ఎలాంటి వాటర్ కూడా వేయకూడదు. ఇలాగ బాల్స్ లాగా మనం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బాల్స్ అన్నిటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బాల్స్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల స్టఫింగ్ అనేది కుక్ అవ్వకుండా బయట వరకే మనకి కలర్ చేంజ్ అవుతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 to 15 మినిట్స్ టైంలో ఇవైతే బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ కనుక మనం వీటిని ఫ్రై చేసుకుంటే బాల్స్ అనేది లోపల బాగా కుక్ అవుతాయి. చూడండి, ఈ విధంగా ఈ కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు వీటిని అయితే మనం ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి అయితే తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ కలర్ కాకుండా ఈ కలర్లో అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ ఉంచుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ఉంచుకొని దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ఇంకా మీ ఇష్టం వెజిటేబుల్స్ క్యాప్సికమ్ ఏవైనా కానీ యాడ్ చేసుకొని ఇవి మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా జస్ట్ ఇవి అన్నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాక మనం సాసెస్ అవన్నీ యాడ్ చేసుకొని మనం మంచూరియాని అయితే కుక్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ లేదంటే ఇంకొంచెం కావాలన్నా కూడా టమాటా సాస్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు పుల్ల పుల్లగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు సోయా సాస్, ఇంకా దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, ఇంకా 1/2 టీ స్పూన్ కారం, అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 సెకండ్స్ వరకు ఈ సాసెస్ అన్నీ బాగా సాట్ చేసుకోవాలన్నమాట. బాగా ఈ ఉల్లిపాయలతో కుక్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా కుక్ చేసుకున్నాక ఇక్కడ 1 టీ స్పూన్ వరకు మనకి బయట మంచూరియా మసాలా దొరుకుతుందన్నమాట ఇన్స్టెంట్గా. సో అది కొంచెం యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అది కూడా యాడ్ చేసుకొని దీంట్లోకి ఇప్పుడు 150 ml వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ క్వాంటిటీలో ఒక 1/2 వేసుకుంటున్నాను. తర్వాత మంచూరియా వేసిన తర్వాత క్వాంటిటీని బట్టి ఇంకొక 100 ml అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా వాటర్ అనేది కొంచెం బాయిల్ అయిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని ఇట్లాగా వాటర్లో కలుపుకొని మిక్స్ చేసుకున్న దాన్ని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది ఒకసారి మిక్స్ అయిన వెంటనే మనం మంచూరియాని వేసుకోవాలి. లేదంటే కార్న్ఫ్లోర్ అనేది బాగా చిక్కబడిపోతుంది. ఈ సాస్ అనేది చాలా దగ్గరికి అయిపోతుంది అనమాట. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియాని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సాస్ అంతా కూడా మంచూరియా బాల్స్కి పట్టేంత వరకు కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ అలాగే ఒక్కొక్కసారి మధ్య మధ్యలో ఇలాగ ప్రెస్ చేసుకుంటూ గంటతో మనం ఈ బాల్స్ అనేది ఒక 5 to 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం ప్రెస్ చేసుకుంటే మరీ గట్టిగా కాకుండా లైట్గా ప్రెస్ చేసుకుంటే మనకి సాస్ అనేది చక్కగా బాల్స్లోకి వెళ్ళి సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. ఈ విధంగా కావాలనుకుంటే ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకొంచెం ముందుగా అయినా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం డ్రై ఇంకా కొంచెం సాసీగా ఉండాలని చెప్పి సో మీడియంలో ఉన్నప్పుడే నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఫైనల్గా చాప్డ్ ఆనియన్స్ వేసుకొని పైన ఇంకా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇంట్లోనే ఈజీగా సింపుల్గా వెజీ మంచూరియా రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంతో సింపుల్గా ఈజీగా వెజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో. ఈ రెసిపీ కనుక మీకు
మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.